రాజు, నువ్వు కూడా ఇలా మౌనంగా ఉంటే ఇక ఈ పెళ్ళిని ఎవరు ఆపుతారు రాజు? ప్లీజ్ రాజు, నా కూతురి జీవితాన్ని నాశనం చెయ్యకు రాజు అనే విధంగా ఏడుస్తూ బాధపడిపోతూ ఉంటుంది. ఇక రాజు మాత్రం ఏం చేయాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక మీరు ఆపుతారా? ముందుగా మ్యారేజ్ సర్టిఫికెట్ అని చెప్పారు. ఆ తరువాత రూపకు రాజుకు సంబంధం ఉంది అన్న విషయం మీరు తెలపాలని చూశారు. చివరికి రూపనే తనకు రాజుకు సంబంధం లేదని అందరి ముందు చెప్పేసింది. ఇక ఇప్పుడు మీరు ఈ పెళ్ళి ఆపాలని ఎందుకు చూస్తున్నారు? మీరు అనుకున్నట్టుగా అలా జరగదండి. ఎందుకంటే ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పేశారు కాబట్టి. ఇక దయచేసి మీరు ఇక్కడ ఉండకపోవటమే మంచిది. ఎందుకంటే మీరు ఇక్కడ ఉంటే నాకు నా రాజుకు పెళ్ళి జరగదేమో అని అనిపిస్తుంది. వెంటనే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అనే విధంగా శ్వేత అనగానే, లేదు, ఈ పెళ్ళిని ఆపిన తరువాతే నేను ఇంటికి వెళ్తాను, అప్పటి వరకు నేను ఇక్కడి నుండి వెళ్ళను అనే విధంగా అనగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు. అయితే మీ ముందే నా పెళ్ళి జరిగేలా చేస్తాను, మీరు చూస్తూ ఉండండి అనే విధంగా అంటూ వెంటనే పెళ్లి మండపంలో ఉన్న తాళిని తీసుకొని, రాజు ఇదిగో రాజు, తీసుకో రాజు అనే విధంగా అంటూ రాజుకు తాళిని ఇవ్వగానే రాజు అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా నువ్వు ఏం ఆలోచించకు రాజు, త్వరగా నువ్వు నా మెడలో ఈ తాళిని కట్టు రాజు. అమ్మ, దుర్ముహూర్తం వచ్చేలా ఉంది, త్వరగా నీ మెడలో తాళిని కట్టేలా చేసుకో తల్లి అని పంతులు గారు కూడా చెప్పగానే, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు రాజు, త్వరగా నా మెడలో తాళి కట్టి రాజు, తాళి కట్టు అని శ్వేత అంటూ ఉంటే రాజు మాత్రం తాళి కట్టకుండా షాకింగ్గా చూస్తూ ఉంటాడు రూప వైపే. రూప చాలా బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక రాజు మౌనంగా ఉండిపోతాడు. ఏంట్రా, ఏం చూస్తున్నావురా? శ్వేత మెడలో తాళి కట్టరా? అయితే ఇక నీకు ఈ అమ్మ ఉండాలా వద్దా? ఈ అమ్మ నీకు ఉండకూడదు అనుకుంటే ఆ శ్వేత మెడలో తాళి కట్టకు. ఈ అమ్మ నీకు తోడుగా అండగా ఉండాలని అనుకుంటే, శ్వేతను అమ్మకు నచ్చిన కోడలిగా తీసుకుని రావాలనుకుంటే నువ్వు తన మెడలో తాళి కట్టరా అని ముత్యాలు కూడా అంటూ ఉంటే, కానీ రాజు మాత్రం లేదు, నేను అలా చెయ్యలేను, అమ్మాయి గారికి ద్రోహం తలపెట్టలేను, అమ్మాయి గారు నన్ను నమ్మారు, నేను ఇలా చేయటం భావ్యం కాదు అని అంటూ రాజు వెంటనే ఆగిపోతాడు. సరే రాయ్యా, ఇక ఇప్పుడే నేను చచ్చిపోతాను అని అంటూ ముత్యాలు వెంటనే గన్ని తీయబోతూ ఉండగా, వద్దమ్మా వద్దు, నేను శ్వేత మెడలో తాళి కడతాను అనే విధంగా అంటూ వెంటనే శ్వేత మెడలో రాజు తాళి కట్టబోతూ ఉన్న సమయంలో, అదే సమయానికి విరూపాక్షి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ రూప, నువ్వైనా ఈ పెళ్ళిని ఆపమని చెప్పమ్మా, తన మెడలో తాళి కట్టకూడదని నువ్వైనా చెప్పమ్మా, అమ్మ నీ జీవితాన్ని నిలబెట్టుకో అమ్మా, నాలాగా నీ జీవితం కాకూడదు తల్లి అని అంటూ ఉంటే ఇక రూప మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక రాజు శ్వేత మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక్కసారిగా రూప కళ్ళు తిరిగి క్రింద పడుతుంది. రాజు షాక్ అయిపోతాడు. రూప అని అంటూ ఇక వెంటనే సూర్యప్రతాప్ పరిగెత్తుకుంటూ వస్తాడు. అమ్మాయి గారు అనే విధంగా అంటూ రాజు కూడా పరిగెత్తుకుంటూ రాగానే, అసలు ఇలా జరిగిందేంటి, ఎప్పుడు ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది అని కోపంగా మనసులో శ్వేత అనుకుంటూ ఉండగా, ఇదేంటి ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది, ఈ పెళ్ళి జరుగుతుందని సంతోషించే లోపే ఇలా జరిగిందా అని విజయాంబిక కూడా మనసులో అనుకుంటూ ఉంటే, తమ్ముడు మీరేం కంగారు పడకండి, భోజనం ఏమీ చెయ్యలేదు కదా, అందుకే కళ్ళు తిరిగి పడిందేమో, ఇది కళ్ళు తిరిగి పడింది అలా మాత్రం అనిపించట్లేదు, మీరు ఒక్క క్షణం పక్కకు జరిగితే నేను చూసి చెప్తాను అని డాక్టర్ చెప్పగానే అప్పుడు వెంటనే డాక్టర్ అలా రూపను పరీక్షిస్తూ ఉంటుంది. ఏమైంది డాక్టర్, ఏం జరిగింది డాక్టర్ అనే విధంగా అనగానే,
మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. ఏంటి, ఏం చెప్తున్నారు డాక్టర్? నా కూతురు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? అవును, మీ అమ్మాయి గర్భవతి అనే విధంగా అనగానే విజయాంబిక షాక్ అయిపోతుంది. ఇక రాజు మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉంటే విరూపాక్షి మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఆ భగవంతుడు ఉన్నాడు, సరైన సమయానికి దారిని చూపించాడు. నా కూతురు ప్రెగ్నెంట్తో ఉందా? అవునండి, ప్రెగ్నెంట్తో ఉంది. నిజంగా మీరెంత మంచి శుభవార్త చెప్పారో అనే విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటే, ఆపుతావా విరూపాక్షి? నువ్వు అనుకున్నట్టుగానే ఈ పెళ్ళి జరగలేదు కదా అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటే, నేను ఈ పెళ్ళి జరగకూడదని చాలా రకాలుగా ప్రయత్నం చేశాను, కానీ జరిగేదాకా వెళ్ళింది ఆ భగవంతుడే. చూసావు కదా సూర్య, మన కూతురి కూతురి కడుపులో మొలకని వేశాడు. కూతురి కడుపులో కాదు, అసలు నీకు నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు. కూతురని సంబంధం కలుపుకోవాలని చూడకు. కూతురు కాదు అన్నంత మాత్రాన కూతురు కాకుండా పోతుందా చెప్పు సూర్య? అసలే ఇప్పుడు నా కూతురు గర్భవతి. ఇప్పుడు నా కూతుర్ని నేను ఎంతో సంతోషంగా చూసుకోవాలి, బాధ పెట్టకూడదు. నేను నా కూతుర్ని తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాను. ఒక్క క్షణం నువ్వు నా కూతుర్ని ముట్టుకుంటే ఇక నేను ఉండను. ఎందుకు సూర్య అలా మాట్లాడుతున్నావు? అవును, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరు కూడా ఊహించరు అనే విధంగా అనగానే, తమ్ముడు అసలు రూప గర్భవతి అవ్వడం ఏంటి? ఇద్దరు దూరంగానే ఉన్నారని చెప్పారు కదా, అసలు ఇదంతా ఏంటి? ఇదంతా వీడి వల్లే. వీడిని ఇప్పుడు నేను ఏమీ చేయలేను, కానీ ఏదో ఒక రోజు సరైన విధంగా అడిగే రోజు వస్తుంది, అప్పుడు చెప్తాను అనే విధంగా అంటూ వెంటనే రూపను అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం, నాన్న రూప ఎలా ప్రెగ్నెంట్ అయింది నాన్న? ఇద్దరూ కలవలేదని అన్నారు, అసలు రూప ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది? నాకు కూడా అదే అర్థం కావట్లేదమ్మా. రేపు రూపతో మాట్లాడాలి. అవును నాన్న అనే విధంగా అంటూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం రాజు రూమ్లోకి వెళ్ళి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మాయి గారు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు అమ్మాయి గారు నేను ఏ రోజు కూడా మేము దగ్గరగా ఉన్న రోజే లేదు. మరి అలాంటిది ఈరోజు అమ్మాయి గారు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? అసలు నేను ఎలా అనుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది అనే విధంగా మనసులో అనుకుంటూ ఉంటాడు రాజు. ఇక మరోవైపు మాత్రం రూప ఎప్పుడెప్పుడు లేస్తుందా, ఎప్పుడెప్పుడు రూపని అడగాల అని రూమ్ బయటే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక విజయాంబిక మాత్రం కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇలా జరిగిందేంటి? అసలు ఇప్పుడు రూప ప్రెగ్నెంట్ అంటే ఇక రాజు రూపల బంధం మరింత గట్టిపడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో కోపంగా అనుకుంటూ ఉండగా, మరోవైపు మాత్రం అన్నయ్య అన్నయ్య అంటూ పరిగెత్తుకుంటూ విరూపాక్షి విజయాంబిక భర్త దగ్గరికి వెళ్ళగానే, ఏమైందమ్మా? అన్నయ్య, నీకొక మంచి శుభవార్త చెప్పాలి. ఆ దేవుడే ఆ పెళ్ళిని ఆపడానికి ఈ విధంగా చేశాడేమో. అసలు ఏం జరిగిందమ్మా అని అనగానే విరూపాక్షి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఇక అదంతా కూడా వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నిజమా తల్లి? నిజమన్నయ్య, నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇప్పుడు వాళ్ళని ఎవ్వరూ విడదీయలేరు. అంటే నువ్వు అనుకున్నట్టుగా అక్కడ గెలిచిందమ్మా. నువ్వు గట్టిగా అనుకున్నావు, అందుకే అమ్మా ఆ కోరిక నిలబడింది. అవునన్నయ్య, కానీ ఇలా ఆ పెళ్ళి ఆగుతుందని నేను అస్సలు ఊహించలేదు. నా కూతురు ఇకనైనా రాజుతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను అని విరూపాక్షి చెప్తూ ఉంటుంది. మరి అసలు ఏం జరుగుతుంది, రాబోతున్న అప్కమింగ్ ట్విస్ట్ ఎలా ఉంటుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.